వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తాలూకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి తుకారం భట్తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి స్టోర్ రూమ్ పరిశీలించి రికార్డులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్రిటికల్ గా ఉన్న కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి తప్ప ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని సూచించారు. ఆసుపత్రి వైద్యుడు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని రోగులకు సూచించగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు? 7 months to 9 months to 3 months to 4 months 5 months to ఆసిఫాబాద్. బట్ ఎందుకు తీసుకోలేదు? తీసుకెళ్ళలేదు సార్, కానీ అక్కడ ఓకే. డాక్టర్ ఉండేనా? ఏ డాక్టర్ ఉండే? పేరెంట్స్ మంచిగా తీసుకెళ్ళారు. ఎప్పుడు 7th మంత్? లక్ష్మి ఇదన్నీ మంచిగా తీసుకున్నాను. జీజేస్ట్ ఇక్కడ చెయ్యమంటారు సార్. 7 months వచ్చి కదా మంచిగా. ఓకే, అంటే ఇక్కడ నుంచి సెంటర్లో ఉంది ఇక్కడ, ఇది కూడా అంత దూరమే, సేమ్ డిస్టెన్స్. ఓకే, రెండింటిలో అట్లీస్ట్ మీరు తీసుకోవాలంటున్నాం. ప్రైవేట్లో డబ్బు ఇచ్చి పోవాలంటే అది ఎందుకు పోవాలి? డబ్బు ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర ఫ్రీ ఉంది, మంచిర్యాలలో ఉంది, లేకపోతే ఇక్కడ కూడా ఉంది, రెండిట్లో ఉంది. వాళ్ళు డబ్బు ఇచ్చి ఒక స్కానింగ్ పోవాలంటే ఎందుకు భారం? బండి నుంచి ఏ బండి నుంచి తీసుకున్నారు? कुठल्या गाडीत मंचिर्याला गेला? कसं गेलेला? कशातून? गाडी, बस नाही. అదే చెప్తాను. మీరు ఏమైనా చెప్పండి. డాక్టర్ చూసుకోవాలి. మీరు అన్ని అజంప్షన్ చేస్తారు. నేను అక్కడ కూర్చొని నేను కూడా అజంప్షన్ చేస్తాను. అన్ని మీరు ఇదే రకంగా తీసుకెళ్తున్నారు, అన్ని గవర్నమెంట్ లోనే అవుతుంది. బట్ అజంప్షన్ ఇస్ నాట్ దేర్. అడగండి, పేషెంట్స్ అడగండి. వై దే షుడ్ విత్డ్రా ద బస్? లేదా మీరు ఏం చేస్తున్నారు? తీసుకోవడానికి కేసెస్ ఏమి వచ్చాయి? టైఫాయిడ్, డైరియా చూపించండి. ఈరోజు నేను రాస్తారా? ఓకే, ఏం చెక్ చేస్తున్నారు? ఓకే, HP 9.5 ఉంది అంటున్నారా? సరే, లాస్ట్ టైం ఏమి ఇచ్చారు?
ఇంజెక్షన్స్ ఇస్తున్నారా? ఐఎం ఇంజెక్షన్స్ కూడా వస్తాయి కదా, 9.5 సో మీరు అప్పుడు ఇస్తున్నారా? అక్కడ అట్లీస్ట్ మీకు 11లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇంకొక పిహెచ్సిలో అదర్ పిహెచ్సి డాక్టర్ ఇస్ అట్ 11 ఉంటే కూడా ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి. అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ డైరియా డిసెంట్రీ ఉన్న మెడిసిన్స్ డెంగ్యూ టెస్ట్ కిట్స్ ల్యాబ్లో వాళ్ళకి ఉన్నాయి సార్. మలేరియా కిట్స్ మలేరియా కిట్స్ ఉన్నాయి సార్. బట్ మీరు బ్రిటిష్ వారితో పోరాడిన వీరుడు హారం తమ్మన దొర వద్దని సందర్భంగా ఎస్ఐ సూర్యనారాయణ మాట్లాడారు. గిరిజన వీరుడు, స్వతంత్ర సమరయోధుడు 1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీకట్టడం ఏంటని ఆ రోజుల్లోనే మధ్యలో ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపలో రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గిరిజన పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినటువంటి హారం తమ్మన దొర 100 రామన్న కొద్దిగా అనుకున్నారు. వర్తగిరి ప్రాంతంలో పట్టుకొని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్గోలి కాయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శన పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి హారం తమ్మన దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర దినం సందర్భంగా జరిగినటువంటి ఆ సభలో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా హారం తమ్మన దొరని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వన్య వీరులు ఉన్నారు. తొలి తరంలో హారం తమ్మన దొర, తర్వాత తరంలో అభివృద్ధి తరంలో అని చెప్పేసి కాంగ్రెస్ కూడా ప్రచురించడం జరిగింది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి హారం తమ్మన దొరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ చరిత్ర అంతా కూడా తీసి ఢిల్లీలో కూడా సభ్యులు వేసిన తర్వాత మొత్తం ప్రపంచానికి దేశాంతరికి కూడా అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం హారం తమ్మన దొరకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు కూడా 1880 దాకా కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే 1880లో ఆయన బందపల్లి పుట్టదారు, చూడమంటే బందపల్లి పుట్టదారు. ఆ ముద్దదారుగా కూడా వర్తగిరి ప్రాంతంలో పట్టుకొని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్గోలి కాయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శన పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి హారం తమ్మన దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి
75 సంవత్సరాలు స్వతంత్ర దినం సందర్భంగా వెలువడినటువంటి ఆ సభలో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కాలం తమ్ముడు గారిని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వన్య వీరులు ఉన్నారు. తొలి తరంలో కాలం తమ్ముడు గారు, తర్వాత తరంలో అభివృద్ధి తరంలో అని చెప్పేసి సాంగ్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి కాలం తమ్ముడు గారిని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు ఇవ్వడం కూడా 1875 పుట్టాడు. స్వతంత్ర వీళ్ళందరూ కూడా అంటే కాలం తమ్మన్న ద్వారా పోరాటం చేసేనాటికి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1940లో పోరాటం చేసేనాటికి వీళ్ళెవరూ కూడా పుట్టలేదు. అంటే అంత సుదీర్ఘంగా పోరాటం సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం కూడా మనకు అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు ఇంకా ఒరిస్సా బార్డర్ ఇదంతా కూడా ఉన్నాయి. ఈ చరిత్ర అంతా కూడా ప్రభుత్వం బయటికి తీయాలి. అదేవిధంగా 30 మందికి ఒక దళంగా ఫార్మ్ అయ్యారు. ఈ 30 మందిలో మిగతా వాళ్ళ వివరాలు ఏంటి? ఒక ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తే చనిపోయాడు. వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర అంతా వివరాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే చరిత్రలో మరుగున పడిపోయినటువంటి వాళ్ళు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారుని ఇంటి నుండి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల ప్రత్యేక చొరవతో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. 60 రూపాయలు వచ్చాయి నీకు చెప్తావా? సీరన్నకు దండం పెట్టి చెప్తావా? చెప్తా. చెప్పు రెండు ముచ్చట్లు చెప్పు. మరి చెప్పాను చెప్పు మాట్లాడమ్మా. గౌరవనీయులు పెద్దలు ఆసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ 33 చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులను అనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్దలు గౌరవనీయులు ఆసీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున, మా తరఫున తెలియజేస్తున్నాం. ఫ్లైట్ మోడ్ పెట్టే మధ్యలో ఫోన్ అయితే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మన వేములవాడ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ టౌన్లో 32 సీఎం రిలీఫ్ ఫండ్, 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలా మార్పు మొదలైనడానికి ఇదొకటి నిదర్శనం. ఎందుకనంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చుడు తిరుగుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సీనన్న పాలన నిజంగా ప్రతి గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై సీనన్న.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 33 చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్య అన్న గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్కు వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయని చెప్పిండ్రు. అది వాపసు అయింది. ఆదిశీలన దగ్గరికి పోయి మొన్న మొరపెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీలన గారికి పాదాభివందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొకే పరిస్థితి సిపిఎం గుడిసెవాసులకు లేదని సిపిఎం జిల్లా నాయకులు మందం మల్లేశం అన్నారు. హన్మకొండలోని గ్రేటర్ కార్పొరేషన్ 2వ డివిజన్లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు సిపిఎం జిల్లా నాయకులు మల్లేశం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్ ప్రజలు తన వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అసత్య ఆరోపణలు చేస్తున్న మాదాసి అజయ్ భాస్కర్, జనగామ కృష్ణ, కందికొండ రవి మా కాలనీ వాసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయలేదు. భగత్ సింగ్ నగర్ కాలనీలోని గత 12 సంవత్సరాలు అందరూ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారుల నుండి కాలనీ రక్షిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కాంగ్రెస్ శ్రేణులు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేస్తున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు. కాలనీ ప్రజల అభిష్టం సహకారంతో బొడ్రాయి అంబేద్కర్ కమిటీ పోచమ్మ గుడి కట్టుకున్నామని తెలిపారు. మేము కాలనీ వాసుల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం బేస్మెంట్ వరకు నిర్మిస్తే కాంగ్రెస్ శ్రేణులు రూమ్ కట్టడం సరికాదని, వాటర్ ప్లాంట్ ముసుగులో బిజినెస్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెవాసుల జోలుకి వస్తే సహించబోమని అన్నారు. ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా నా మీద అవినీతి చేస్తానని, లేదా ప్లాట్లు ప్రజలను ఇబ్బంది పెట్టి అదనంగా నేను తీసుకున్నానని, ఇక్కడ వాటర్ ప్లాంటు నిర్మాణం చేస్తా అంటే నేను అడ్డుకుంటున్నాను, ఇట్లా అనేక రూపాల్లో ఆరోపణ చేస్తాను. ఈ ఆరోపణలు కొత్త ఏం కాదు. నాకు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర నాది. ఈ 10 సంవత్సరాల కాలంలో అజయ్ అంటోడు ఎక్కడున్నాడు, కుమార్ అంటోడు ఎక్కడున్నాడు, భాస్కర్ అంటోడు ఎక్కడున్నాడు, కందికొండ రవి అంటోడు ఎక్కడున్నాడు, కృష్ణ అంటోడు ఎక్కడున్నాడు? ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తాను? మా గుడిసెవాసులను వాళ్ళని చేరదీసి వాళ్ళకి తాగబోయించి ఇక్కడ ప్రజలు పనిలో వేస్తున్న క్రమంలో పోచమ్మ గుడి కాడ అడ్డా వేసి వచ్చిపోయే వాళ్ళను బనాయించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగా మీరు అందరు కాలనీ ప్రజలందరూ వినాలని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మా గుడిసెవాసులందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తానంటే సహకరించిన దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ ఈ 12 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నుండి అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. అది పొరపాటు కావచ్చు. దానికి ఎందుకు అభివృద్ధి జరగాలి, పేదలకు పట్టాలు ఇస్తా అన్నాడు ఆ రోజున ఎమ్మెల్యే గారు. అభివృద్ధి చేస్తానంటే పోయినాం. అది ఆచరణలో సాధ్యం కాలే. కాబట్టి నా మాతృ సంస్థ ఏదైతుందో మేము గుడిసెవాసులు అందరం నాతో పాటుగా సిపిఎం పార్టీకి వెళ్ళినాం. సిపిఎం పార్టీ పోయిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా నా పైన మాదాసి అజయ్ అంటే ఆయన, భాస్కర్ అంటే ఆయన, కుమార్ అంటే ఆయన ఇదే ఆఫీసులో దాడి చేసిండ్రు. ఇక్కడ ప్రజలందరూ గుడిసెవాసులు అందరూ తెలుసు. వీళ్ళ మీద దాదాపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. మరి ఎవరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు? ఎవరు మహిళల పట్ల భయభ్రాంతికి గురి చేస్తున్నారు? వాటర్ ప్లాంట్ సంబంధించింది మేము పేద ప్రజలందరం స్వచ్ఛంద సంస్థకు ఆశ్రమించి మాకు నీళ్లు కావాలని మేమందరం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 రోజుల మందం మీరు కట్టుకుంటే మేము ఇస్తామని, శాంక్షన్ చేస్తామని బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చెప్తే మేము పేదవాళ్ళందరం
ఇంటికి ఇంత చందా వసూలు చేసుకొని 2 రూమ్లు బెడ్ పోసుకున్నాం. 55,000 రూపాయలు స్వచ్ఛంద సంస్థకు కడతాం. మరి 10 మందికి ఇన్ని సంవత్సరాల కాంచి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఏ రోజు సహకరించని జంగం కృష్ణ కానీ, కందికొండ రవి కానీ, సోని కానీ, కాంత కానీ ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజు రాలే అభివృద్ధిలో భాగంగా. మరి పోచమ్మ గుడి పెట్టుకున్నాం, దానికి 12,50,000 అయినాయి. బొడ్రాయి పెట్టుకున్నాం, 13,50,000 అయినాయి. అంబేద్కర్ కమిటీ హాల్ కట్టుకున్నాం, దానికి 7,50,000 అయినాయి. మరి 1 రూపాయి అయ్యని వాళ్ళు హఠాత్తుగా మా గుడిసెవాసుల మీద ప్రేమ ఉన్నట్టుగా 2 రూములు గోడలు లేపినంత మాత్రాన మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటా అంటే మందమలేశం. కర్నూలు నగరంలోని ఆర్ఎంకే ప్లాజా నారాయణ జూనియర్ కళాశాల నందు 5వ జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత అధ్యక్షతన మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలను, హత్యలను నివారిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ 1938లో మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ గైనకాలజీ పూర్తయిన తర్వాత 1940లో సింగపూర్ వెళ్లి అక్కడ భారతీయ నిర్పేదల వాడలో వైద్యశాల స్థాపించి స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలు అందించారు. కెప్టెన్ లక్ష్మి సహకల్తో స్ఫూర్తితో పోరాడి నేటి సమాజంలో మహిళలపై, మైనర్ బాలికలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడుల, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పసిపిల్లలు, స్కూల్ పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నామని ఆరోపించారు. డ్రగ్స్, అశ్లీలత విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్లే ఇలాంటి అఘాయిత్యాలకు కారణమవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం యంత్రాంగం డ్రగ్స్, అశ్లీలతపై ఉక్కుపాదం మోపి హత్యలు, అత్యాచారాల నుంచి మహిళలు కాపాడాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ సెగల్ బతికి ఉన్నంత వరకు తన జీవితాన్ని పోరాటాలకు, సేవ చేయడానికి ఉపయోగించారని, ఆమె స్ఫూర్తితో మనమందరం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు మన నిర్మలకాయ మాట్లాడుతూ కుప్ప మండలంలో నారా భువనేశ్వరి పైఫల్యం గ్రామం దత్తత కార్యక్రమంలో భాగంగా పైఫల్యం చేరుకున్న నారా భువనేశ్వరి పండగ వాతావరణంలో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన పైఫల్యం గ్రామస్తులు, భువనేశ్వరి పైన పూల వర్షం కురిపించిన పైఫల్యం గ్రామస్తులు, మహిళలు. పైఫల్యం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ పైఫల్యం గ్రామ ప్రజలకు, తెలుగు మహిళలకు, నా ఆడబిడ్డలకు అంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు. వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు అని అన్నారు. రాష్ట్రంలో నేడు కొలువు తీరిన కూటమి పాలనలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపై వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు. చంద్రబాబు నాయకత్వం గురించి మీరందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పేదల పొట్ట కొట్టింది. చంద్రబాబు ప్రజలకు ముఖ్యమైనవన్నీ అందిస్తారు. ఆగస్టు 15న పేదవారి కోసం అన్న క్యాంటీన్లు తెరుస్తారు అని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తెచ్చిన పైఫల్యం ప్రజలందరికీ నా నమస్కారాలు అంటూ మీ గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని భువనేశ్వర్ తెలిపారు. దయచేసి అందరూ కొంచెం వెహికల్కి సైడ్ ఇచ్చి కొంచెం స్పీడ్గా పోనివ్వాలి. ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి మేడం గారు వెళ్ళాల్సినవి, దయచేసి సహకరించండి ప్లీజ్.
అంతా ఇటు సైడ్ లో చేయండి. మేడం గారు వస్తా ఉన్నారు. లేడీస్ దాని వదలండి అక్కడ లేడీస్ ప్రతి ఒక్కరు లేడీస్ కి దాని వదలండి జెంట్స్ లేడీస్ వస్తున్నారు. వాళ్ళు లేడీస్ మీటింగ్ ఇది. దయచేసి జెంట్స్ మొత్తం దయచేసి వెనకాల ప్రజలందరూ కూడా మొత్తం మహిళలు మొత్తం ముందుకు పంపించండి. దీని మీద ఎవరు ఎక్కొద్దండి. స్టేజ్ మీద ఎవరు ఎక్కదు రచ్చపడి ఎవరు ఎక్కొద్దండి. జెంట్స్ మొత్తం వెనకాలమ్మా. అదే కాకుండా పైపాలెం పంచాయతీ ప్రజలకి మరియు తెలుగుదేశం ఆడబిడ్డలకి, అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు వేశారు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి. అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళేదో చేస్తారని అనుకున్నారు. వన్ ఛాన్స్, ఒక్క ఛాన్స్, వన్ మోర్ ఛాన్స్ అంట మిమ్మల్ని నమ్మించి వాళ్ళు ఓటు వేయించుకున్నారు. దాని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు. ఒక్కటన్నా అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద? మీరు చెప్పచ్చు, ఇక్కడ ఎవరు కొట్టరు. మీకు ఆ స్వాతంత్రం ఉంది, మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి. జరిగిందా లేదా అభివృద్ధి? రాష్ట్రం అంతా చూశారు. ఒక ఇండస్ట్రీ వచ్చిందా? మీకు మీ కూటమి ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో తప్పకుండా, ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు. 15న ఆయన మళ్ళీ అన్న క్యాంటీన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజు చేశారు ఆ అన్న క్యాంటీన్ లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందర ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో మంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అందరికీ తెలుసు. స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మరో మిగిలిన మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.